శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, 36వ అధ్యాయం 10వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహెజ్కేల్లో 36వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఈ దినాన్ని దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, పాడైన పట్టణము అంటే నీ జీవితము, నీ కుటుంబము మరలా దేవుడు కడుతున్నాడు. అంటే మరలా నేను నిలబడతానా? విడిచిపెట్టిన భర్త మళ్ళీ నన్ను ప్రేమిస్తాడా? లేకపోతే నాకు దూరం అయిపోయిన భార్య నాకు దగ్గర అవుతుందా? లేకపోతే నా పిల్లలు, నేను అందరూ కూడా ఇలాగ అయిపోయాం, చెట్టుకొక్కరు పుట్టుకొక్కరి కింద అయిపోయాం. దేవా, మా జీవితంలో ఇలాంటి శాపం ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు కదా. నా పట్టణము కూలిపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా బ్రతుకు ఇలాగా చితికిపోయింది అని ఏడుస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులరా, పాడైన నీ వ్యాపారము, పాడైపోయిన నీ వ్యవసాయము, నీ పాడి పంట సమస్తము దేవుడు మరలా కడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఈ కొత్త సంవత్సరం, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ బ్రతుకులాగా అయిపోయింది, ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు, నా బిడ్డ ఏమైపోతుందని ఏడుస్తున్నావేమో. దేవుడు మరలా నీ బిడ్డను తిరిగి కడుతున్నాడు. ఆయన కట్టువాడై ఉన్నాడు, ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. నీ దేవుడు నీకు అన్యాయము చేయలేదు. కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక పాత్ర విడిపోతే, మట్టి పాత్ర, ఆయన మరొక పాత్రగా ముద్దను చేసి మరలా పాత్ర చేస్తాడు. కుమ్మరివాడు ఏ రీతిగా చేస్తాడో నేను మీకు చేయలేనా అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ దినము దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాడవుతున్నటువంటి నీ కుటుంబం పాడైపోయిందని ఏడుస్తున్నావేమో. దిక్కు లేకుండా అయిపోయిన నా బ్రతుకులో ఏ బ్రతుకు తెరువు లేదు, ఏది లేదు, అన్ని అప్పులు చేసి బ్రతుకుతున్నావు. ఎటు మనసు అసలు ఎటు ఆలోచన రావట్లేదు. ఎందుకు బ్రతుకుతున్నానో ఏంటో అని అనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుని ఆయన ఉన్నతంగా కడుతూ ఉన్నాడు. మంచి డిజైన్ చేశాడు. మంచి ప్లేస్లో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. మరలా బిడ్డలను కలిగినటువంటి తల్లిగా ఉండబోతూ ఉన్నావు. మరలా ఒక యజమానుని కలిగినటువంటి బిడ్డగా ఉండబోతూ ఉన్నావు. ఒక ఉన్నతమైనటువంటి మహారాజుగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కడతా ఉన్నాడు. ఇంతవరకు నిన్ను ఎవరైనా కట్టారేమో, ఎవరు కట్టినా కూలిపోతాయి, కానీ దేవుడు కట్టినది కూలిపోదు. ఒకవేళ శోధనలు వచ్చి గాలి తుఫాన్లు వచ్చినా దాని మీద నుండి పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు
నిన్ను మరలా రీబిల్డ్ చేస్తున్నాడు, మరలా కడతాడు అవసరమైతే. ఆయన చేతిలోనే ఉన్నావు, భయపడొద్దు. దేవుడు మరలా నీ కుటుంబంలో, నీ బిడ్డ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని, పోయిన ఆస్తి మరలా రావాల్సిందే. పట్టణముగా మరలా కొత్త వ్యాపారము, కొత్త ఉద్యోగము దేవుడు అనుగ్రహించి మరలా నిన్ను నిలబెడతాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు అని అనుకుంటున్నావా? ఎవరు చేయరు నీకు. కానీ దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు. దేవుడే నీ గుమ్మంలో ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నారు. నీ ఇల్లు, నీ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదంగా ఉండబోతోంది. కృప మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్. పరిశుద్ధ గ్రంథంలో రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్దాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన, చూడండి, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా అనేకులు, ఒక్క మనుషుని అవిధేయత. తినొద్దురా అంటే తిన్నాడు ఆదాము. ఆ మనుషుడు యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ మనుషుడు మొదటి ఆదాము అవిధేయత, రెండవ ఆదాము విధేయత. ఆయన అవిధేయత, ఆ పాపము, ఆ దోషము మరలా ఆయన అదే రూపములో ఆయనే రావటానికి ఇంకొక మనుషుడిని చేయకుండా ఆయనే ఆత్మ మరియ గర్భములోకి ఉద్భవించి రెండవ ఆదాముగా పరసంబంధిగా నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ సంబంధి? యేసు ఏ సంబంధి? గట్టిగా చెప్పాలి. పరసంబంధి. ఆదాము భూ సంబంధి. మరి మనము పరసంబంధం అవ్వాలని, మనము పరలోక భాగ్యాన్ని కలిగి ఉండాలని ఆయన పరిశుద్ధుడు రక్తాన్ని కార్చాడు. కన్యమరి గర్భాన పరిశుద్ధంగా జన్మించాడు. మరొక మాట చూస్తే పరలోక సంబంధం ఎలాగవుతామో అక్కడ కనబడుతూ ఉంది. జీవముల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని చూడండి. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ప్రియులరా, రెండవ ఆదాము పరలోక సంబంధి. ఆయన మనకి పరలోక భాగ్యం ఇవ్వటానికి ఆత్మ ద్వారా భూలోకానికి వచ్చి మానవ రూపాన్ని దాల్చాడు. చూడండి, చదువుకుందాం. అది యేసుక్రీస్తునందలి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. పరలోక సంబంధులు అవ్వాలంటే నీతిమంతులు అవ్వాలి. నీతిమంతులు అవ్వాలంటే యేసుక్రీస్తునందు రక్షించబడాలి. యేసుని దేవుడుగా అంగీకరించాలి. ఆయన నామాన్ని స్వీకరించిన వాడు పరలోక సంబంధి అవుతాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించాలి. ఆయన నీతిమంతుడు, యేసు నీతిమంతుడు, ఆయన పరసంబంధి. మనము పరసంబంధులుగా ఉండాలి. ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా యేసు రక్తములో మనం కడగబడి యేసు వైపు మనం చూచినప్పుడు పరలోక ఆనందాన్ని భూలోకంలో నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఇంకా చదువుకుంటే ఆ పరలోక సంబంధి నామాన్ని స్మరించమన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, ఏం పర్వాలేదు, ఎవరు ఇలాగ అనుకోవద్దు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించు మహిమను, ఆ మనుషుడు మన మూల పురుషుడు చేసిన విధేయత వలన అందరికీ వచ్చింది. మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, చూడండి, ఎవరైనా నమ్మితే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. హల్లెలూయా. సమయం లేదు, ఇదే సమయము, నేడే రక్షణ దినము. సమయం ఇప్పుడు వచ్చేది. దేవుడు అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిసం పొందాలి,
అందరూ దేవుని రాజ్యము చేరాలని ఈ పర సంబంధమైన మనిషి కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. భూ సంబంధమైన మనిషి ఏం కోరుకున్నాడంటే భార్యకి లోబడటమే కోరుకున్నాడు. దేవుడు ఏదైనా తోటేసి ఒరే జాగ్రత్తగా ఉండరా, మళ్ళీ ఆ అమ్మాయిని కూడా ఇచ్చాడు కదా అవ్వని. ఆదాం భార్య పేరు ఏం పేరు? అవ్వ. అవ్వ ఏం చేసిందంటే ఈయనకి బొవ్వెట్టింది. ఏం చేసింది? అవ్వ బొవ్వెట్టింది. అందుకే దెబ్బతినేసింది లైనంతా. ఆ మంచి వృక్షం పెట్టాడు. దేవుడు అన్నాడు అన్నీ తిను, అన్నీ తాగు, మంచిగా ఉండండి, అదా మంచిగా ఉండు, కానీ ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని భుజించకరా అన్నాడు. సరే అన్నాడు. భార్య కూడా ఏవేవే మనం అసలు భుజించకూడదంటే అసలు నువ్వు వద్దంటే నేను వెళ్తానా అన్నది. సరే మంచిగా ఉన్నారు. కొన్నాళ్ళకే ఆ మంచి చెడ్డలు వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ పాము చెప్పిన మాటలన్నీ విని అవ్వ దానికి లోబడి ఒక ఫ్రూట్ తీసుకుని ఆమె తిని భర్తని తినమంది. ఆ భర్తకి భార్య మీద ఉన్న ప్రేమకి దేవుణ్ణి మర్చిపోయాడు. హల్లెలూయా. ఒక మనుషుడు భార్యని ఎంత ప్రేమిస్తాడంటే దేవుణ్ణి కాదు అందరినీ మర్చిపోతాడు. మొత్తం వాళ్ళ తల్లిని మర్చిపోతాడు. ఒక ఆమె అందంటే పెళ్ళి అయిన వెంటనే ఏమండి మీకు నేనంటే ఎంత ప్రేమ అండి అందట. అమ్మ బాబు నువ్వు అంటే ఎంత ప్రేమ తెలుసా అన్నాడట. ఎంతో ప్రేమ అన్నాడట. మరి నేనేం అడిగిన ఇస్తారా అన్నట. నువ్వు అడగాలే కానీ కొండ మీద కోతిని మురుకులో పందిని పట్టుకొస్తాను అన్నాడట. అవి ఏమొద్దు కానీ నాకండి మైసూరు పాకం అంటే ఇష్టం అండి అందట. ఏ పాకం? అందరు చెప్పాలి. కోరక అది అలాగే ఉంటుంది ఒక్కొక్క మనిషి కోరిక. చింతకాయలని, రేగి పళ్ళని. మైసూరు పాకం కోరుకుంది ఇక్కడ. మైసూరు పాకం కోరుకుంటే రాత్రి పడుకునేటప్పుడు చెప్పింది నాకు మైసూరు పాకం అంటే ఇష్టం అండి, నాకు మీరు రేపు ఎప్పుడైనా వీలైతే మైసూరు పాకం తీసుకురండి అని. అందరూ పడుకున్నారు. చీకటి ఉండగానే లేచిపోయాడండి. ఇటు ఫస్ట్ బస్కి వెళ్ళిపోయాడట. భార్యకి కూడా చెప్పలేదంట సర్ప్రైజ్ ఇవ్వాలని. ప్రేమ అధికమైపోయింది చూడండి. ఫస్ట్ బస్ ఎక్కి గుంటూరు నుంచి విజయవాడ నుంచి మైసూరు వెళ్ళిపోయాడట. భార్య ప్రేమ అడిగింది కదా, మైసూరు వెళ్ళిపోయాడు. మైసూరు వెళ్ళిన గంటలో వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాకం తీసుకున్నాడట. బెల్లం పానకం మరి ఏదో తీసుకుని క్యాన్ ఎట్టుకుని మొత్తం వారం రోజులు తిరిగి వచ్చాడు. ఈ వారం రోజులు కొత్త పెళ్ళికొడుకేమో ఈ పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టి మా అల్లుడెట్టే వెళ్ళిపోయాడు, మా ఇంటి పక్క వాళ్ళు మాకు ఏదో చేతబడి చేసి ఉంటారు, వాళ్ళు ఎవరో ఇంతకుముందు మీ అల్లుడు వెళ్ళిపోతాడు అన్నారు. పాత మాటలను గుర్తుపెట్టుకుని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో లిస్ట్ రాసిపెట్టి వీళ్ళు గుంటూరు అంతా తిరగడం మొదలెట్టారట. విజయవాడ మహా తిరిగితే మంగళగిరి తిరుగుతాం అంతేనా? ఇలాగెళ్తే ఒంగోలు కానీ వెళ్ళిపోయాడా, ఇటు వెళ్ళిపోయాడో తెలియదు, బాపట్ల కానీ వెళ్ళిపోయాడా, రేపల్లి వెళ్ళిపోయాడా. వీళ్ళు తిరుగుతుంటే వారం రోజులకి మళ్ళీ బస్ స్టాండ్లో నేనమ్మా అని క్యానెట్ని దిగాడట. వాళ్ళ తోడల్లుడు కనపడ్డాడట. ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని ఎత్తుకున్నాం అంటే లేదు నేను వచ్చేస్తానని చెప్పి ఇంటికి తీసుకొస్తే భార్య ఏడుస్తూ తలదూకోకుండా బికారుగా అయిపోయిందంట. ఇంకొక 2 రోజులు అయితే మొత్తం పిచ్చిదైపోయినాడు. ప్రేమ అధికమైపోతుంది కొంతమందికి. క్యానెట్కి ఇదేంటి క్యాన్ అంటే మీరు ఎవరు ఏడవకండి. ఆ చుట్టుపక్కల పెనుమాంగారులు, పెదమాంగారులు, బామ్మర్దులు, మరదళ్ళు, మేళ ఉంటుంది కదా, అందరూ వచ్చారండి ఈ మహానుభావుని చూడటానికి. ఆ మహానుభావుడు అందరికీ చెప్పిన మెసేజ్ ఏంటంటే క్యాన్ పైకెత్తి నా భార్య మైసూరు పాకం అడిగింది పడుకున్నప్పుడు, నేను మైసూరు వెళ్ళి పాకం తెచ్చాను అన్నాడట. ఆదాము ప్రేమ కూడా అలాగే అయిపోయింది ప్రియులరా. ఇంకా అదొక ఎర్రి అనమాట. ఎర్రైనా పిచ్చైనా యేసు మీద ఉండాలి. ఆమేన్. ఎవరి మీద ఉండాలి? గట్టిగా చెప్పండి. భార్యని ప్రేమించాలి, భర్తకి లోబడాలి, భర్త ప్రేమించాలి. మీ ప్రేమ యేసు కంటే ఎక్కువైపోకూడదు. ఎక్కువ యేసుని ప్రేమిస్తే ఆ దేవుడి ప్రేమ శక్తి నీ మీద దీవెనగా కుమ్మరించబడుతుంది. ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ ఏమో ఈ ఫ్రూట్ తిను అంది. దేవుణ్ణి మర్చిపోయాడు, దేవునితో మాట్లాడిన మాటలు మర్చిపోయాడు. ఆ పండు తిన్నాక
దేవుడు చూశాడు, మీరు అసలు క్షణం ఇక్కడ ఉండద్దు, తక్షణం గెట్ అవుట్ ఇక్కడ నుంచి అన్నాడు. ఎక్కడి నుంచి చెప్పాలి? ఏదైనా తోట నుంచి తక్షణం వెళ్ళిపోవాలి మీరంటే. ఆదాము ఇలా వచ్చేసాడు అనమాట మన ప్రాంతానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతము ఖాళీ అయిపోయింది. అందుకని అతను పంపించేసి ఈయన రెండో పరమనిషిగా, ఆత్మ సంబంధమైన వాడిగా బెత్లెహేములోకి దిగి వచ్చాడు రెండవ ఆదాము. ఆమేన్. ఎందుకు ఇక్కడ మరలా ఆయన వచ్చాడంటే మనలందరినీ పర సంబంధులుగా చేయటానికి, మన పాపము కడిగి వేయటానికి. ఈ ఆత్మ అయిన వాడు మనల్ని జీవింపచేయువాడిగా ఉన్నాడు. మరలా చదవండి, చివరిగా ముగించుకుందాం మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన, జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉన్నది. బాగా గమనించండి, ఆయన జీవించే ప్రాణి అంతే. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయున్నాడు. ఆయన నిన్ను అన్ని విషయాలు జీవింప చేస్తాడు. ఎహెజ్కేలు 37:5 నుండి మనం చూస్తే ఆత్మ ఎలాగ జీవింప చేస్తాడో మనకు కనబడుతుంది. పరమందున్నవాడు చెడిపోయిన నీ శరీరాన్ని నూతనముగా జీవింప చేస్తాడు. పాడైపోయిన నీ కిడ్నీ, లివర్, లంగ్స్, నీ ఆర్గన్స్ అన్నిటినీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నూతనముగా జీవింప చేస్తున్నాడు. చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనము. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మొట్టమొదటిగా మీరు బ్రతుకున్నట్లు. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానని ఉన్నానని. పాడైపోయిన ఈ శరీరానికి కొత్త శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ బాలుడిగా జన్మించిన యేసు నామాన్ని ఎవరు స్వీకరిస్తారో, ఆయన కార్చిన రక్తం అని ఎవరైతే నమ్ముతారో, వారికి పాడైపోయిన ఆరోగ్యము దేవుడు జీవాత్మ ద్వారా మరలా మీకు ఇచ్చి మిమ్మల్ని పర సంబంధులుగా చేయబోతా ఉన్నాడు. కిడ్నీ పాడైపోయిన వాళ్ళరా, లివర్ పాడైపోయిన వాళ్ళరా, హార్ట్ పాడైపోయిన వాళ్ళరా, దృష్టి పాడైపోయిన వాళ్ళరా, నరాలు బలహీనతలో కుమిలిపోతున్న వాళ్ళరా, దేవుడు మరలా మీకు జీవాత్మను కలగజేస్తా ఉన్నాడు. ఈ వాక్యము నాకేనా మీరు అనుకుంటే రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువుని స్తుతించండి. మరలా యవన బలము దేవుడు ఇస్తాడు, మరలా యవన శక్తి దేవుడు ఇస్తాడు. నీ కార్యములన్నీ ఆగిపోయి ముందుకి కొనసాగుతాయి. ఆయన జీవాత్మను ఆజ్ఞాపించగా ఆ జీవాత్మ ఎండిపోయిన ఎముకలలోకి వచ్చింది. నీ పని అయిపోయింది కదా, టాబ్లెట్లు మింగి నీ ఎముకలన్నీ పౌడర్గా మారిపోయిందేమో. బోన్ క్యాన్సర్ చాలా మందికి చర్మ వ్యాధులు, ఎక్కడ పడితే అక్కడ కుళ్ళుపోవటం వచ్చింది. ఈ మధ్య కొత్త వ్యాధులు తెలియకుండా కుళ్ళు పడుతూ ఉన్నది శరీరం. పురుగులతో జీవించే రోజులు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ నిండా ట్యాబ్లెట్లు పట్టుకెళ్ళే రోజులు. ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమైపోతానని మందులు పట్టుకెళ్తాం, సీట్లు పట్టుకెళ్తాం, మన మెడికల్ రిపోర్ట్స్ కూడా పట్టుకెళ్తాం. ఎప్పుడైనా ఏదైనా అయిపోతే అక్కడ ఎమర్జెన్సీ ఎవరికైనా చూపించుకోవటానికి. నా ప్రియ సహోదరులరా, నువ్వు యేసు వైపు నిజముగా చూడగలిగితే, యేసుకి నీ హృదయంలో చోటిస్తే ఈ దినమే జీవాత్మ నీలోకి వస్తుంది. రెండవ ఆదామైన వాడు నిన్ను జీవింపచేస్తాడు. ఆమేన్. మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట, చివరికి ముగిందాం. మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. హల్లెలూయా. మీరు దేవుని ఆత్మ చేత జీవిస్తారు.
నేను చూస్తానో చూడను. ఈ పిల్ల పెళ్లి చేస్తావా కొడుక, కూతురా, ఆ మనవాడు పెళ్లి చూస్తానా, ఈ పిల్ల పెద్ద మనిషి అవటం చూస్తానా అని ఏడుస్తున్నావేమో. అన్నీ చూస్తావు, చావనే చావు. దేవుడు ఈ సంవత్సరం నీకు దీర్ఘాయుష్షు ఇస్తున్నాడు. మీ కాళ్ళు వాసిపోయినాయి కదా, అన్నీ తగ్గిపోతాయి. మీ మెడ వాసిపోయిందని ఏడుస్తున్నావా? థైరాయిడ్ అని పేరెట్టి దానికి ఎట్టి దాని గురించి ఏడుస్తున్నావేమో. చెస్ట్లో కంతులు వచ్చినని ఏడుస్తున్నావేమో. యేసు నామంలో అవన్నీ తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. ఆయన నిన్ను ఇంకా బ్రతికిస్తాడు. ఎందుకంటే నీవు ఆయన సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీవు ఆయన బిడ్డవి, నిన్ను సిగ్గుపడని. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మొదటి ఆదాము అవిధేయత, రెండవ ఆదాము విధేయత. ఆయన తండ్రికి లోబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన శరీరమును ప్రాణమును బలిగా అర్పించాడు. ఎంతగా అర్పించాడంటే, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని పిలిచే అంతగా శ్రమ అనుభవించాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఇంతవరకు మత క్రైస్తవుడిగా ఉన్నావా? మత క్రైస్తవురాలుగా ఉన్నావా? నిజముగా యేసుకి నువ్వు చోటు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నిజముగా చోటిచ్చే మనిషి అయితే నీ నోటి నుండి అబద్ధాన్ని రాకుండా కాపాడుకుంటావు. దొంగ పనులు చేస్తే ఇంకా దొంగ పనులు చేయనని తీర్మానం చేసుకుంటావు. నువ్వు పేరుకి బైబిల్ పట్టుకెళ్తున్నావా? నీలో యేసు లేడేమో, అందుకే ఇంకా రోగాలు వెంబడిస్తున్నాయేమో. అందుకనే దైవపు శక్తులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో శాంతి లేకుండా అయిపోయిందని ఏడుస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు ఆకాశం వైపు చాపి సిలువ వేయబడిన యేసు వైపు చూద్దాం. కండ్లు మూసుకుని ఆత్మనేత్రాలు తెరిచి, రెండవ ఆదాము జీవింపచేయు ఆత్మ, ఆ సెకండ్ యాడమ్, ఆ రెండవ ఆదాము, ఆయన పేరు నజరేయుడైన యేసు. అందరు రెండు చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించు బాబు, నా అపవిత్రతను తొలగించు బాబు, నా హృదయంలోకి నువ్వు రావాలి. నేను ఏదేని నుండి పోవాలని కాదు, నాకు ఏదైనా అనుభవం కావాలి. మన పూర్వీకుడు, మన మూల పురుషుడు ఏదేని నుండి తరమబడ్డాడు. అదే ఏదేను అనుభవంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన పరము నుండి దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు సుఖముగా బ్రతుకున్నట్లు. ఆదాము ఏదేనులో కష్టపడకుండా ఆహారం భుజించాడు. ప్రతి దినము దేవుని సమాధానంతో వర్తిల్లాడు. అదే ఏదేను అనుభవం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఇంటిలో సమాధానము, సుఖము, జీవనాధారము, ఆరోగ్యం కలుగజేయుచున్నాడు. భయపడకు. కొత్త శరీరము, నీవు కష్టపడకుండా బ్రతుకులాగునా ఆయన జీవాహారం ఇవ్వబోతూ ఉన్నాడు. వేషధారిగా ఉండను బాబు, నేను నిన్ను పూజించేది నాట్యములు కాదు, పాటలు కాదు, గొంతులు కాదు, అబద్ధాలు కాదయ్యా. నా జీవితము నీకు అర్పణ చేస్తూ ఉన్నాను. నీవు నా హృదయంలోకి రండి. యేసు, నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండండి అని అడుగు. గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు, ఎన్నో పనులు చేస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఏది నీకు అక్కడికి రావట్లేదు. ఎంత చేసినా లాస్ అయిపోతున్నావు, ఎంత చేసినా నష్టపోతా ఉన్నావు. ఎందుకంటే నీలో యేసు లేడు. నీ నోటి మాటలు యేసున్నాడు కానీ నీ హృదయంలో యేసు లేడు. మరొకసారి రెండు చేతులు పైకెత్తి, నేను వ్యభిచరించను, నేను దొంగలించను, నేను అబద్ధమాడను, ఈ దినము నుండి ప్రమాణం చేయించున్నానయ్యా. నీవు నా దేవుడిగా ఉండాలని కోరుకుంటూ నేను పాపము చేయను. ఒకవేళ చేసేనేమో నన్ను క్షమించు. నేను పాపినని అడుగు, క్షమిస్తాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. పరము నుండి దిగి వచ్చిన యేసు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పిన యేసు గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. అందరూ ప్రార్థన చేయండి. నా గుండెలో నువ్వు ఉండాలయ్యా, నా ఇంటిలో నువ్వు ఉండాలయ్యా.
రోజు రోజు నా శరీరం కుళ్ళిపోతుందని ఏడుస్తున్నావా? ఏదో జరుగుతుంది నా శరీరం, రిపోర్ట్లు కూడా ఒకసారి దొరకట్లేదు, అయినా నాకేంటి బాధలు? డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని బాగానే ఉన్నాయంటున్నాడు, అయినా నాకు ఈ బాధ ఎందుకు పోవట్లేదని ఏడుస్తున్నావా? క్రీస్తు నేను కోరుకుంటున్నాడు. నమస్కరించి ఆయనకు లోబడండి. నీవు నీతిమంతులుగా తీర్చబడతావని యాకోబు పత్రికలో రాశాడు ఆయన. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, అతడు ప్రభునామమున నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. నువ్వు నోటితో ఒప్పుకో, హృదయంతో అంగీకరించు. ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేయబడతాయి. మనశ్శాంతి కలుగుతుంది. వేషధారిగా ఉండొద్దు, అన్యాయముగా జీవించద్దు, పరిశుద్ధ ప్రేమను కలిగి జీవించు.